మరొకసారి మా అల్లు అర్జున్ గారికి స్వాగతం పలుకుతూ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన నాట్ సంబరాల్లో భాగంగా మన తదుపరి అవార్డ్ మరి ఈ అవార్డుని ఇవ్వడానికి స్టేజ్ మీదకి మన కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్ గారిని, ప్రశాంత్ పినమనేని గారిని అండ్ రాజ్ కంద్రు గారిని, మరొకసారి దిల్ రాజు సార్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. రిక్వెస్టింగ్ గుత్తికొండ శ్రీనివాస్ గారు, శ్రీహరి మందాటి గారు, మదన్ పాములపాటి గారు, దిల్ రాజు గారు అండ్ రాజేష్ కంద్రు గారు టు గివ్ అవర్ నెక్స్ట్ అవార్డ్. మరి ఆ నెక్స్ట్ అవార్డ్ ఎవరికో కాదు, ఏవి సిద్ధంగా ఉంది. ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ది ఏవి ప్లీజ్? చంద్రబోస్ గారి ఏవి ప్లీజ్. దయచేసి అల్లు అర్జున్ గారి ముందు ఉన్న క్రౌడ్ అంతా కూడా క్లియర్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ స్టేజ్ ముందున్న వాళ్ళందరూ కూడా క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. మీ రెస్పెక్టివ్ సీట్స్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. లెట్స్ ఆల్ ఎంజాయ్ ది షో. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. ఆయన కలం సినిమాకి అంతులేని బలం. ఆయన గీతం నిరాశలో కూరుకుపోయిన వారికి దారి చూపే దీపం. ఆ కలం నుంచి జాలువారిన ఆణిముత్యాలు ఎన్నో, ఆ పాటలతో మారిన జీవితాలు మరెన్నో. సరిగ్గా అర్థం చేసుకుంటే ఆయన ప్రతి పాట ఒక పాఠమే. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో. పాటంటే 5 నిమిషాల ఆట విడుపు కాదు, జీవితానికి మేలుకొలుపు అని నమ్మే రచయిత చంద్రబోస్. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. 30 సంవత్సరాల సినీ ప్రస్థానంలో దాదాపు 850కి పైగా సినిమాలకు, 3600కు పైగా పాటలతో వెండి తెరకి అక్షరాభిషేకం చేసిన సరస్వతి పుత్రుడు చంద్రబోస్. నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతనే మార్చేస్తానని. అమ్మ ప్రేమలో కమ్మదనాన్ని తెలపాలన్నా, తెలుగు భాష గొప్పతనాన్ని చెప్పాలన్నా, చీరకట్టు గురించి గొప్పగా వర్ణించాలన్నా ఆయనకే సాధ్యం. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. ఒకవైపు ఇన్స్పిరేషనల్ సాంగ్స్తో ప్రేరణ నింపుతూ, మరొకవైపు ఎమోషనల్ సాంగ్స్తో కన్నీళ్లు తెప్పిస్తూ, ఇంకోవైపు శృంగార పాటలతో కవ్విస్తూ, మాస్ సాంగ్స్తో థియేటర్లు మారుమోగిపోయేలా చేసే సంపూర్ణ రచయిత చంద్రబోస్ గారు. ఆ కళానికి అంతర్జాతీయ వేదికలే సలాం కొట్టాయి. అఆలను ఆస్కార్ వేదికనెక్కించిన ఘనత ఆయనకే దక్కింది. RRR సినిమా కోసం ఆయన రాసిన నాటు నాటు పాటకు గాను ఆస్కార్ని అందుకొని తెలుగు సినిమాకి మొట్టమొదటి ఆస్కార్ని తెచ్చారు. అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని అందుకున్న ఏషియా ఖండంలోనే మొట్టమొదటి రచయిత అయ్యారు. పుట్టిన నేలకి గర్వకారణంగా నిలిచారు. తెలుగు పాటకు పట్టం కట్టి విశ్వవేదికలపై తెలుగు భాషను ప్రతిధ్వనించేలా చేసిన చంద్రబోస్ గారికి నాట్స్ కృతజ్ఞతలు తెలుపుతోంది. A big round of applause to our dearest Chandrabose garu, requesting all the dignitaries, మా శ్రీనివాస్ గుత్తికొండ గారు, రాజేష్ కండ్రు గారు, మదన్ పాములపాటి గారు అండ్ ఆర్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాటి గారు, దిల్ రాజు గారు, మీరందరి చేతుల మీదుగా కూడా చంద్రబోస్ గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా కోరుకున్నాం. హార్టీ వెల్కమ్ టు అవర్ డియరెస్ట్ చంద్రబోస్ గారు. పాటల మాంత్రికుడు, తెలుగు పాట అంతర్జాతీయ వేదికలపై మారు మోగుతుందంటే కారణం ఆయనే. తెలుగు సినిమాకి మొట్టమొదటి ఆస్కార్ని తెచ్చిన వన్ అండ్ ఓన్లీ లిరిసిస్ట్ చంద్రబోస్ గారికి కంగ్రాచులేషన్స్.
ముఖ్యంగా మా గురువుగారు రాఘవేంద్రరావు గారు నమస్కారం, పాదాభివందనం. మీ ప్రోత్సాహంతో, మీ ప్రేమతో, మీ ఆదరణతో ఈ స్థాయికి వచ్చాను. అంతా మీరే మూల కారణం. అట్లాగే నా మిత్రులు సుకుమార్ గారు, బన్నీ గారు నమస్తే. సుకుమార్ గారు నమస్తే. నా ఉద్దేశం ప్రకారం ఈరోజు ఇంతవరకు చేరడానికి, ఈ ఆస్కార్ పురస్కారం పొందడానికి నా భాష, నా యాస, నా జాతి, నా గాలి, నా మట్టే కారణం. తెలుగంటే నా మాటలో తెలుగంటే గోదారి, తెలుగంటే గోంగూర, తెలుగంటే గొబ్బిళ్ళు, తెలుగంటే అరచేతి గోరింట, తెలుగంటే గుత్తొంకాయ్, తెలుగంటే కొత్తావకాయ్, తెలుగంటే పెరుగన్నం, తెలుగంటే ప్రేమ, జాలి, అభిమానం, తెలుగంటే వేమన్న, తెలుగంటే పోతన్న, తెలుగంటే భద్రాద్రి రామన్న, తెలుగంటే తిరుపతి వెంకన్న, తెలుగంటే బాపు రమణన్న, తెలుగంటే మాగాణి, తెలుగంటే సాంబ్రాణి, తెలుగంటే హైదరాబాదీ బిర్యానీ, తెలుగంటే పచ్చని ఆడపిల్ల ఓణి, తెలుగంటే యమకారం, తెలుగంటే సంస్కారం, తెలుగంటే కొంచెం ఎటకారం, తెలుగంటే అంతులేని మమకారం, తెలుగంటే తెగింపు, తెలుగంటే పట్టింపు, తెలుగంటే లాలింపు, తెలుగంటే చల్లని తల్లి నోటి పిలుపు. మా మిత్రులు సుకుమార్ గారికి, బన్నీ గారికి పుష్పాలో రాసిన 2 వాక్యాలు వినిపించి నా ప్రసంగాన్ని ముగిస్తా. ప్రపంచం నిన్ను అడుగుతుంది, ఎవడ్రా నువ్వు అని. మన సమాధానం, ఇనుమును నేను, నన్ను కాల్చితే కత్తెవుతాను. ఎవడ్రా నువ్వు, మట్టిని నేను, నన్ను తొక్కితే ఇటుకవుతాను. ఎవడ్రా నువ్వు, రాయిని నేను, గాయంగానే చేశారంటే ఖాయంగానే దేవుణ్ణవుతా. ఏ బిడ్డ ఇది నా అడ్డ అని చెప్పాలి. అలా చెప్పే అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, పరిశ్రమలోని పెద్దలందరికీ, ప్రేక్షకులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ గారు. ఇలాంటి అవార్డ్స్ మీరు ఇంకా మరెన్నో గెలుచుకోవాలని కోరుకుంటూ నాట్స్ వారందరి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇందాక నాకు కనిపించే